అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి మా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కూడి వచ్చిన పెద్దలు, పాస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. చిన్నగా నేను చెప్తానండి. మనం కొట్టుకుంటే, మనము తనుకుంటే ఈ భారతదేశం ముందుకు పోదు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, భారతదేశం రూపాయి కాయిన్స్ పతనం అవుతుంది, వ్యభిచారాలు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతుంది. అది మీ దృష్టికి రావట్లేదా? మనం కొట్టుకొని ఎందుకు చావడం? మనం కొట్టుకొని ఏం సృష్టిద్దామని? డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్కటే మాట చెప్తున్నాను. రాజకీయ తంత్రాల నుంచి బయటికి రండి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం మొదలు పెట్టండి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే, మనము ప్రేమించినట్టే సహోదరుని ప్రేమిస్తే వాడు వదులుతాడు, మనం వదులుతాం. మనం వదిలితే మన దేశం వర్ధిల్తుంది. మన దేశం వర్ధిల్తే మనందరికీ మంచి పేరు. ఇలా తనుకుంటూ పోయి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి, సమాజానికి? చూడండి, మీరు ఎవరి మాటలు విని మీరు దాడులు చేస్తున్నారో, వాళ్ళ నాయకుల పిల్లలు ఎక్కడున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ నాయకులు పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే వచ్చి ధర్నా వేసి ఇంకోటి చేసి నీ మీద కేసు వేసి పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వుతో నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మేము అదే ప్రేమతో, సహనంతో మా సోదరులను ప్రేమించి, మాకు చేయనికి రాదా ధర్నాలు? మేము పోరాడలేమా? నిరాహార దీక్ష చేయలేమా? ఇంకోటి చేయలేమా? అలా కాదండి. మా బ్రదర్స్ చెప్పినట్టు మా దేవుడు ప్రేమించమంటున్నాడు, మేము కూడా ప్రేమిస్తున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని లవ్ చేస్తున్నాం మేము. మీరు కూడా ఇలాంటి విషయాలు పక్కన పెట్టండి. ఈ దాడులు, మతోన్మాద దాడులు, హిందూ సోదరులు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, సహోదరులు క్రైస్తవులు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మేము కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, పార్టీలకు వెళ్తాం, టూర్లకు వెళ్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది ద్వారా ఇది జరుగుతుంది, ప్లీజ్ ఐ రిక్వెస్ట్, ఇప్పటికైనా ఆపుదాం. ఇగో మా దాంట్లో ఉన్న మతోన్మాదులను మేము ఆపుతాం. ఛాలెంజ్ విసిరిస్తున్నాం ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫున. మీ మతోన్మాదులను మీరు కూడా వత్తండి. అరే, భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనలు చేయండి. సమాజంలో ఆకలికి ఎంతోమంది బాధపడుతున్నారు, లంచగొండతనం ఎక్కువైతుంది, సమాజంలో దుర్మార్గతం ఎక్కువైతుంది. వాటి మీద పోరాడే శాతగా అవుతలేదు. కానీ నీ సహోదరు మీదకి పోతావేంటి? నీ సహోదరు మీద పోయి ఏం కక్ష తీర్చుకుంటావు నువ్వు? ఇది మీ హృదయానికి, నీకి ఏమైనా మంచిగా అనిపిస్తుందా? హీరోయిజం అనేది మంచితనంలో చూపియండి. హీరోయిజం అనేది సమాజంలో మంచి పనులు చేసి మీరు హీరోగా ఫీల్ కావండి. ఒకని పోయి తన్నుట్ల హీరోతనం ఎక్కడ రాదండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ ఆపేద్దాం ఇక్కడికి. మనము ఈ లౌకిక వాదంలో ఉన్నాము. మన భారతదేశము అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ముందుకెళ్దాం. ఈ చిన్ని మాటలు మీరు ప్లీజ్ మా ప్రెస్ వాళ్ళకి ప్లీజ్ అండి, మీరు కూడా కోఆపరేట్ చేయండి. మనం కలిసి ఉందాం. ఈ వద్దు, ఇవి మనకొద్దు, ఈ సమాజానికి మంచిది కాదు. ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు కూడా ఖండించండి. నిజమైన హిందువులు కూడా ఖండించండి, నిజమైన ముస్లిమ్స్ కూడా ఖండించండి, నిజమైన క్రైస్తవులు కూడా ఖండించండి. అందరం ఏకత్వంలోకి వద్దాం, భిన్నత్వంలోకి వద్దాం, మంచితనానికి వెళ్దాం. ప్లీజ్ నా మాటలు ఆలకించి మీ మీ ప్రాంతాల్లో సరికట్టుకొని సరి చేసుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ క్రైస్తవులపై దాడులు, ఈ మతోన్మాదం నశించాలి. ఐక్యమత్యం